హలో అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్ అండ్ ప్రైడ్ అండ్ మీరు వింటున్నారు #RRIA. ఈరోజు మనకి లాస్ట్ ఎపిసోడ్. నేను ఆల్రెడీ చెప్పినట్టుగా. సో దీని తర్వాత ఒక 2 days లేదా 1 day గ్యాప్ తీసుకొని ఒక ప్రత్యేకమైన వీడియో వేస్తాను మీ అందరి కోసం. ప్లీజ్ అది మిస్ కాకుండా చూడగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నా తెలుగు బాగుంది అని చెప్పి కామెంట్ చేసిన మీకు చాలా థ్యాంక్స్. ఎందుకంటే మీరే అన్నారు ఫస్ట్ టైం. మా ఇంట్లో ఎవరు అనరు నా తెలుగు బాగుంది అని. ఓకే సరే, అట్లీస్ట్ నాకు నాకు కాంప్లిమెంట్ ఇచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్ మీకు. అండ్ సో అది ఒక ప్రత్యేకమైన వీడియో మీ అందరి కోసం చేస్తున్నాను. సో దాన్ని మీరందరూ దాంట్లో అంటే ఎలా ఉంటుంది అంటే ఇట్స్ ఎ గ్రాటిట్యూడ్ వీడియో. ఇక నుంచి మన సిరీస్ ప్రతి సిరీస్ తర్వాత ఒక గ్రాటిట్యూడ్ వీడియో ఉంటుంది. యాక్చువల్గా నేను 1K సబ్స్క్రైబర్స్ అయినందుకు గాను మొత్తం అన్ని చైల్డ్హుడ్ లవ్ స్టోరీ నుంచి #RIA వరకు ది బెస్ట్ అనుకున్న కమెంట్స్ అన్నీ తీసి వాటి మీద నేను ఒక చిన్న వీడియో చేద్దాం అనుకున్నాను. బట్ అయ్యో అది అసలు అవ్వట్లా. సో అందుకని ఏమి ఆలోచించాను అంటే ఎవ్రీ సిరీస్ తర్వాత ఒక గ్రాటిట్యూడ్ వీడియో వస్తుంది 1 day గ్యాప్ తీసుకున్న తర్వాత. ఎందుకంటే 1 day ఎడిటింగ్కి సరిపోతుంది నాకు కాబట్టి. సో అందుకని నేనేమంటున్నానంటే మీరిచ్చే కమెంట్స్ని నేను డిస్ప్లేలో పెడతానమాట. సో మీ కమెంట్ వచ్చిందా లేదా అనేది చూసుకొని నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తారనమాట. సో ఇలా నేను ఎవ్రీ సిరీస్ తర్వాత ఒక గ్రాటిట్యూడ్ వీడియో పెడుతున్నాను. సో మీ కమెంట్ మంచిగా ఉంటే మీ కమెంట్ స్క్రీన్ మీద డిస్ప్లే అవ్వచ్చు. సో ప్లీజ్ ఓకేనా? ఓకే దెన్ లెట్స్ గెట్ ఇన్ టు ది స్టోరీ. సో ప్రీవియస్ ఎపిసోడ్లో మనము ఆరోహి వాళ్ళ మదరు వీళ్ళ రియా అండ్ ఆరోహి వాళ్ళ ప్రేమని ఒప్పుకున్నారు, వాళ్ళు ఒప్పించుకోగలిగారు. సో ఇది మనం ప్రీవియస్ ఎపిసోడ్లో చూసాం. సో వాట్ నెక్స్ట్? సో ఎప్పుడైతే ఈశ్వరి రియాకి తన రూమ్ని చూపించమని చెప్తుందో ఆరోహి హ్యాపీగా తన రూమ్లోకి తీసుకువెళ్తుంది. అలా తీసుకువెళ్ళిన రియా ఫస్ట్ టైం ఆరోహి రూమ్లో అడుగు పెడుతుంది. సో కుడికాలు పెట్టి ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తారనమాట. లోపలికి వెళ్ళిన తర్వాత రియా ఆశ్చర్యపోతుంది ఆరోహి రూమ్ చూసి. అంత నీట్గా పద్ధతిగా అరేంజ్ చేసి ఉంటాయన్నమాట. అప్పుడు రియా అడుగుతుంది ఆరోహితో, ఏంటి ఎప్పుడైనా నీ రూమ్ ఇంతే నీట్గా ఉంటుందా అని అడుగుతుంది అనమాట. అవును, రూమ్ నీట్గానే కదా ఉంచుకోవాలి అని అంటుంది మాయకంగా ఆరోహి. అవునా, నా రూమ్ చూడాలి నువ్వు, భయంకరంగా ఉంటుంది, అక్కడే వదిలేస్తాను నేను. మా అమ్మ అన్నీ నా వెనకాల వచ్చి నేను వెళ్ళిపోయాక అన్నీ సదురుకుంటుంది పాపం అని అంటదనమాట రియా. అనగానే అయ్యో అవునా అని నవ్వుతుంది ఆరోహి. తర్వాత చాలా బాగుంది ఆరోహి నీ రూము, అక్కడ నీట్గా సదురుకున్నావు అంటే అండ్ నీ టేస్ట్ చాలా బాగుంది అని ఆ బుక్స్ వైపు తను పెట్టుకున్న ఆ బుక్స్ అంటే తన కలెక్షన్ ఆఫ్ బుక్స్, కొంతమందికి కొన్ని అభిరుచులు ఉంటాయి కదా. సో అవన్నీ చూసి ఎంత మంచి బుక్స్ సెలెక్ట్ చేసి పెట్టుకున్నావు, యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ టేస్ట్ ఆరోహి అనగానే వెనక నుంచి హద్దుకొని ఆరోహి నిన్ను సెలెక్ట్ చేసుకున్నప్పుడే తెలియలేదా నా టేస్ట్ చాలా బాగుంటుందని అని అంటదనమాట. అనగానే ఏయ్ అల్లరి చేస్తున్నావు నువ్వు అని అంటదనమాట. అనగానే నీ దగ్గరే కదా అని గట్టిగా తన్ని వెనక నుంచి హత్తుకొని ఇటు మనకి చెవుకి చెంపకి మధ్యలో ఒక సెన్సిటివ్ ప్లేస్ ఉంటుంది కదా. సో ఆ ప్లేస్లో ముద్దు పెడుతుంది అనమాట. అలా ముద్దు పెట్టేసరికి రియా ఒళ్ళంతా ఒక్కసారిగా జల్లు అనిపించి ఏం చేస్తున్నావు, అత్తయ్య ఉన్నారు అండ్ మీ చెల్లి కూడా ఉంది ఇంట్లో అని అంటదనమాట. అనగానే అదే కదా నీ ప్రాబ్లం, వెయిట్ అని చెప్పి తన
డోర్ దగ్గరికి వచ్చేసి ఆ డోర్ దగ్గరికి వేసి లాక్ చేసేస్తుంది అనమాట. లాక్ చేయగానే మళ్ళీ అదే అంటది, ఏయ్ ఏం చేస్తున్నావు, బాగోదు, గలీజ్గా ఉంటుంది, అందరూ కింద వెయిట్ చేస్తున్నారు మన కోసం, వెళ్ళాలి కదా అనగానే, అబ్బా ఎవరు ఏమీ అనుకోరు, నువ్వేం మాట్లాడకు అని అంటుంది ఆరోహి. అని మెల్లగా దగ్గరగా వస్తుంటే, ఏ ఆరోహి వద్దు, ఏం చేస్తున్నావు అని అంటుంది రియా. అనగానే బా ఒక్కటే అని అంటుంది అనమాట. అనగానే ఏంటది అని అంటుంది రియా. అనగానే కాదు, నాకు కింద తిన్న స్వీట్ సరిపోలేదు అని అంటుంది అనమాట. అనగానే అది అక్కడే చెప్పుంటే ఆంటీ ఇంకొక గులాబ్ జామ్ ఇచ్చేవాళ్ళు కదా అని అంటుంది అనమాట. అంటే అదేంటి మళ్ళీ ఆంటీ అంటున్నావు అనగానే, అదే అబ్బా అత్తయ్య, అదే ఇంకో గులాబ్ జామ్ ఇచ్చేవాళ్ళు కదా నీకు, అది కిందే చెప్పొచ్చు కదా అని అంటుంది రియా. అబ్బా ఇప్పుడు అయిపోయింది ఎందుకు, నాకు ఇప్పుడు స్వీట్ తినాలని ఉంది అని అంటుంది అనమాట. సరే అయితే నేను కిందికి వెళ్ళి ఒక గులాబ్ జామ్ తీసుకొస్తా అని వెళ్ళబోతూ ఉంటే రియాని గట్టిగా పట్టుకొని, అబ్బో ముద్దు, అర్థం చేసుకో అని అంటుంది అనమాట. అనగానే ఇలాంటి స్వీట్స్ అన్నీ ఇప్పుడు కుదరదు, తర్వాత చూద్దాము, బాగోదు, వెళ్దాం పదా అని అంటుంటుంది రియా. అంటే సరే ఓకే, చాక్లెట్ తిందామా అట్లీస్ట్ అని అంటుంది అనమాట. అనగానే చాక్లెటే కదా, ఆర్ యూ ష్యూర్, చాక్లెటే కదా అని ఖచ్చితంగా అడుగుతుంది రియా. అంటే అబ్బా చాక్లెటే తల్లి అని అంటదనమాట. అయితే ఓకే అనగానే, సరే అయితే నువ్వు కళ్ళు మూసుకో అని అంటదనమాట. చాక్లెట్ తినడానికి నేను కళ్ళు మూసుకోవడానికి ఏంటి ఆరోహి లింక్ అంటే, అబ్బా మూసుకో ప్లీజ్ అంటది ఆరోహి. సరే అని చెప్పి రియా కళ్ళు మూసుకొని నించుని ఉంటుంది అనమాట. ఇంకప్పుడు ఆరోహి తన టేబుల్కున్న డ్రాయర్ ఓపెన్ చేసి దాంట్లోంచి ఒక చాక్లెట్ తీసుకొని దాన్ని అన్రాప్ అంటే దాని కవర్ తీసేసి చేతిలో పట్టుకొని నోట్లో పెట్టుకునే ముందు, రియా ఓకే ఇప్పుడు కళ్ళు తెరువు అని చెప్పి ఆ చాక్లెట్ని తన నోట్లో పెట్టుకుంటుంది అనమాట. పెట్టుకోగానే చాక్లెట్ అన్నావు ఏది అని అంటదనమాట. అనగానే ఇక్కడ నా నోట్లో అని చూపిస్తుంది. చూపించగానే చాక్లెట్ అంటే ఎక్లేసా, నేనే డైరీ మిల్క్ అనుకున్నాను అని అంటుంది రియా. అనగానే సరే తీసుకో అని అంటుంది అనమాట. అనగానే చెయ్యితో తుంచబోతుంది రియా. హలో, చెయ్యితో తుంచడం కాదు, తీసుకో అని అంటుంది అనమాట. అనగానే ఇంకా మెల్లగా సిగ్గుపడుతూ రియా తనకి చాలా క్లోజ్గా వచ్చి ఆ చాక్లెట్ని తన నోటితో చిన్నగా కొరుకుతూ ఉంటుందన్నమాట. చాలా రొమాంటిక్గా ఆ మూమెంట్ జరుగుతూ ఉంటుంది. పెదాలు ఒకరికి టచ్ అవుతూ ఉంటాయి. బట్ స్టిల్ ఆ చాక్లెట్ని కొరుకుతూ తింటూ ఉంటుంది రియా. ఈలోపు తలుపు గట్టిగా మోగుతుంది అనమాట. మోగంగానే రియా కసక్కని కొరికేస్తుంది చాక్లెట్ని. ఆరోహి ఏమో వదిలేస్తుంది చాక్లెట్ని. వదిలేసేసరికి ఆరోహి నోట్లో చాక్లెట్ ఉండదు, రియా నోట్లో మొత్తం చాక్లెట్ వచ్చేస్తుంది అనమాట టెన్షన్కి. సో వెళ్ళి అబ్బా ఎవరు అని అడుగుతుంది అనమాట. అక్క, అమ్మ పిలుస్తుంది అంటే అప్పుడు ఆరోహి అంటది, నా ప్రేమకి ఎవరైనా శత్రువులు ఉన్నారు అంటే అది నా చెల్లె అని అంటదనమాట. అనగానే అలా అంటావేంటి, ఎంత హెల్ప్ చేసింది మీ చెల్లిని మన కోసం అని అంటే, చేసిందిలే అని డోర్ ఓపెన్ చేసి ఏంటే అని అంటదనమాట. తలుపు పెట్టుకొని ఏం చేస్తున్నారు లోపల అని అడుగుతుంది అనమాట వాళ్ళ చెల్లి. అనగానే అబ్బా ఏమీ చెయ్యట్లేదు లేవే, ఏంటి చెప్పు అనగానే, అమ్మ పిలుస్తుందే అని అంటదనమాట. అనగానే వస్తాంలే ఒక్క 2 minutes అంటే, ఏంటి 2 minutes, అత్తయ్య పిలుస్తున్నారని చెప్పారు కదా, పద మనం వెళ్దాం అని చెప్పి తన్ని తీసుకొని రియా ఆరోహి వాళ్ళ సిస్టర్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. ఆరోహి అబ్బో రియో అనుకుంటూ ఇంకా చేసేది ఏమీ లేక ఆరోహి కూడా వాళ్ళ వెనకాలే వెళ్తుంది. కిందికి వెళ్ళిన తర్వాత ఆరోహి వాళ్ళ మదరు మరి ఏంటి ఈరోజే ఒప్పిస్తారా మీ అమ్మ నాన్న వాళ్ళని అని రియాని అడుగుతుందనమాట. అంటే లేదంటే మా నాన్నగారు ఇంకా కోపంగా ఉన్నారు, కొంచెం టైం పడుతుంది ఆయన చల్లారడానికి, సో కొంచెం టైం తీసుకొని మా నాన్న అమ్మతోటి మనం మాట్లాడుకుంటే బెటర్ ఏమో, ఇప్పుడు ఈ హీట్ మూమెంట్లో మనం ఈ విషయం చెప్పినా ఆయన ఒప్పుకోడు, సో కొంచెం టైం కావాలంటే ఈలోపు మేము కూడా కొంచెం మా వర్క్ మేము చూసుకోవాలి కదా, ఆల్రెడీ 3 days అవుతుంది
నేను జాబ్కి వెళ్ళక తను బిజినెస్ చూసుకోక, సో మేము కూడా కొంచెం జాబ్లో వాటిల్లో కొంచెం సెటిల్ అయ్యాక నాన్న కూడా ఈలోపు చల్లారుతాడు. సో అప్పుడు మళ్ళీ మేము వెళ్ళి మాట్లాడతాము. ఓకే నా ఆరోహి నీకు అని అడుగుతుందనమాట రియా. అనగానే యా యా ఇట్స్ యాక్చువల్లీ అ గుడ్ ఐడియా, అలానే చేద్దాము అని అంటుంది ఆరోహి కూడా. ఈశ్వరి కూడా సరే అమ్మ, అయితే మరి డిన్నర్కి వెయిట్ చేయరాదు, 7 అయింది కదా, ఇంకో 1 అవర్లో నేను డిన్నర్ రెడీ చేసేస్తాను అంటే, లేదా అంటే కోపంగా మా నాన్నతో గొడవపడి మరీ వచ్చేసాను, నేను వెళ్ళేదాకా తినకుండా కూర్చుంటాడు మా నాన్న, సో నేను వెళ్తాను అని అంటుందన్నమాట రియా. అనగానే సరే అయితే అని ఆరోహి రియా అనే చూస్తూ అలా నవ్వుకుంటూ ఒళ్ళంతా తిప్పుతూ ఉంటుంది అనమాట. తిప్పుతుంటే వాళ్ళమ్మ ఒక్క దెబ్బేసి భుజం మీద, హే ఏంటి చూస్తున్నావు, వెళ్తా అంటుంది, వెళ్ళి దింపిరా పో, ఇది కూడానా చెప్పాలి నీకు అనగానే, సారీ అమ్మ, ఓకే బాయ్, వెళ్ళొస్తాను, లవ్ యూ సో మచ్ అమ్మా అని చెప్పి వాళ్ళ అమ్మకి చెంప మీద ఒక ముద్దు పెట్టి డ్రాప్ చేసి వస్తాను అని చెప్పి వెళ్తుందనమాట. వెళ్ళి ఇంకా రియాన్ తీసుకొని ఆరోహి వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది. ఇంట్లోకి రానా అంటే చంపుతా, ఇంట్లోకి వస్తాను అంటే, మొన్ననే వద్దని చెప్తే వచ్చావు, పెద్ద గొడవ అయింది, ఇప్పుడు ఆల్రెడీ మా నాన్న కోపంలో ఉన్నాడు, నువ్వు ఇప్పుడు కనపడ్డావు అనుకో నన్ను ఇద్దరిని కాల్ చేస్తాడు, అసలే మా నాన్న దగ్గర లైసెన్స్డ్ రివాల్వర్ ఉంది తెలుసా అంటదనమాట. అనగానే వామ్మో అవునా, అయితే మీ నాన్నతో, అయితే మా మామగారితో జాగ్రత్తగా ఉండాలి అని అంటుందన్నమాట. సరేలే వెళ్ళు, లేట్ అవుతుంది అని చెప్తే ఇంకా సరే అని గట్టిగా హత్తుకొని వెళ్ళిపోతుంది ఆరోహి. ఇంకా ఆరోహి వెళ్ళిపోయిన తర్వాత రియా లోపలికి వస్తుంది అనమాట. లోపలికి వస్తే వాళ్ళ నాన్న టీవీ రూమ్లోకి చాలా కోపంగా కూర్చొని ఉంటాడనమాట. సీరియస్గా వచ్చి రియా వాళ్ళ నాన్నగారు పక్కన కూర్చొని తిన్నారా అని అడుగుతుంది అనమాట. అనగానే అన్నట్టుగా అటు తిప్పుకొని కూర్చుంటాడు వాళ్ళ నాన్న. అమ్మ అనగానే వాళ్ళ అమ్మ ఏంట్రా అనగానే, నాన్న తిన్నారా అనగానే, ఎక్కడా తినమన్నా తినలేదు, కోపంగా అలానే నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి అలానే కూర్చొని ఉన్నాడు, మంచినీళ్ళు కూడా తాగకుండా అంటే, అవునా అని చెప్పి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి గట్టిగా వాళ్ళ నాన్నని హత్తుకొని, అబ్బా నాన్న, చిన్న చిన్న గొడవలకి తినకుండా ఉండకూడదు, నాకు కూడా బాగా ఆకలిస్తుంది నాన్న, వెళ్ళి తినేద్దాం అంటే, మీ ఫ్రెండ్ పెట్టలేదా నీకు అని అని అంటాడు వాళ్ళ నాన్న. అంటే వాళ్ళమ్మ పెడతాననే అంది, నేనే, మా నాన్న అలిగి కూర్చొని ఉంటాడు తినకుండా, నేను వెళ్ళి తినకపోతే ఆయన తినడు, నేను ఇంటికి వెళ్ళి తింటానని చెప్పి వచ్చేసా అని అంటుంది అనమాట. అనగానే వాళ్ళ నాన్న ఫేస్లో నవ్వు వస్తుంది. నవ్వు వచ్చిన తర్వాత అమ్మయ్య పద తిందాం, నిజంగా బాగా ఆకలిస్తుంది, అమ్మ నాకు నాన్నకు పెట్టవా అని చెప్పిద్ది అనమాట. అనగానే సరే రండి అని చెప్పి డైనింగ్ టేబుల్ మీద అన్నీ రెడీ చేస్తూ ఉంటే, సరే నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేస్తాను తినేద్దాం అని అంటుంది అనమాట. అని తర్వాత సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరు కలిసి డిన్నర్ చేస్తారు. ఇలా హ్యాపీగా తను హాస్పిటల్కి, తను ఆఫీస్కి అప్పుడప్పుడు కలుసుకోవటం, బయటికి డిన్నర్స్కి వెళ్ళటం, రియా ఆరోహి వాళ్ళ ఇంటికి వెళ్ళటం, వాళ్ళ ఇంట్లో అందరు ఫ్యామిలీతో మంచిగా ఒక మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయటం, ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట. ఇలా కొన్ని రోజులు లైక్ ఒక 15-20 days, ఆల్మోస్ట్ ఒక 1 month గడిచిపోతుంది. ఇక అంతా సెటిల్ అయిపోయింది, వాళ్ళ నాన్న కూడా కూల్ అయిపోయారు అని తెలుసుకున్నాక, అర్థమయ్యాక వీళ్ళు ఒకరోజు ఇంకా వాళ్ళ నాన్నకి అమ్మకి వీళ్ళ విషయం చెప్పాలని అనుకుంటారు. ఈశ్వరితోటి అదే చెప్తారనమాట. అమ్మ, మేము ఈరోజు రియా వాళ్ళ ఫాదర్ని ఒప్పించడానికి వెళ్తున్నాము, బ్లెస్ చేయమ్మా అని చెప్పి వాళ్ళిద్దరూ వాళ్ళ అమ్మ ఆశీర్వాదం తీసుకుంటారు. అలా తీసుకున్నప్పుడు ఈశ్వరి, నా ఆశీర్వాదంతో పాటు ఆ దేవుడి ఆశీర్వాదం కూడా ఉంటే మీకు వెంటనే పని అయిపోతుంది, ఈ ఒక్కసారికైనా ఆ గణపతికి దండం పెట్టుకొని వెళ్ళవే అని ఆ దేవుడు రూమ్ వైపుగా చూపిస్తుంది అనమాట ఈశ్వరి. బట్ ఆరోహికి దేవుడి మీద నమ్మకం లేదు కాబట్టి, లేదమ్మా పర్లేదు అనగానే రియా మాత్రం వెళ్ళి ఆ గణపతికి దండం పెట్టుకొని, సరే ఆంటీ వెళ్తాము, ఏ ఆటంకం లేకుండా మా నాన్నగారు కూడా మీకులాగా పెద్ద మనసు చేసుకొని ఒప్పుకుంటే వెరీ హ్యాపీ, లేకపోతే ఒప్పించాల్సి ఉంటుంది అని చెప్పి ఇంకా మళ్ళీ వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయి వాళ్ళ ఇంటి దగ్గర దిగిన తర్వాత వెళ్ళే దారిలో ఒక పెద్ద గణపతి
దాని ఏమంటారు గుడి ఉంటుంది, చాలా మెట్లు కూడా పైన చాలా హైట్లో ఉంటుందన్నమాట గుడి. సో ఒక్క నిమిషం ఇక్కడ ఆపుతావా అని అడుగుతుంది గుడి దగ్గర రియా. అనగానే ఎందుకు అంటే ఒక్కసారి గుడిలోకి వెళ్ళొద్దామబ్బా అని అంటది. అనగానే ఇప్పుడు కాదు, ఇప్పుడు కాదు, మీ నాన్నగారు ఒప్పుకుంటే నిజంగా అప్పుడు నేను నిన్ను తీసుకొని వస్తాను, నువ్వు వెళ్దువు కానీ అని అంటదన్నమాట. అనగానే సరే అంతే అంటావా, సరేలే అని చెప్పి ఆ దేవుడిని నెగ్లెక్ట్ చేసి వెళ్తున్నట్టుగా వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తారు. వెళ్ళి ఇద్దరు సోఫా మీద కూర్చొని వాళ్ళ అమ్మని, నాన్నని, నాయనమ్మని, వాళ్ళ అన్న సంతోష్ని అందరినీ కూర్చోబెడతారు సోఫాలో ఆపోజిట్గా కూర్చొని ఇక మాట్లాడటం స్టార్ట్ చేస్తారు. రియా అండ్ ఆరోహి ఇద్దరు వాళ్ళ నాన్నగారిని ఒప్పించడానికి ట్రై చేస్తారు, ఇలా అని చెప్పి. బట్ వాళ్ళ నాన్నగారు చాలా అడమెంట్ అనమాట. లేదు, నేను ఇలాంటి రిలేషన్షిప్స్కి అస్సలు ఒప్పుకోను. ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవటం ఏంటి, నో, నాకు ఇష్టం లేదు, నేను ఒప్పుకోనంటే ఒప్పుకోను అని అంటాడనమాట. వాళ్ళ ఆఖరికి వాళ్ళ నాన్నమ్మ కూడా అర్థం చేసుకుంటుంది ఒక సర్టన్ టైం తర్వాత. వాళ్ళ అన్న వాడు యూతే కాబట్టి వాడికి ఏ ప్రాబ్లము లేదు. అండ్ వాళ్ళ నాన్న ఒక్కడే అనమాట చాలా మూర్ఖంగా, నో, నాకు ఈ రిలేషన్షిప్ వద్దు, నా కూతుర్ని నేను ఇలా పెంచలేదు, నా కూతుర్ని ఇగో ఈ అమ్మాయే పాడు చేసింది, ఇలాంటి ఆలోచనలు నా కూతురికి చిన్నప్పటి నుంచి ఎప్పుడూ లేవు, ఈరోజు సడన్గా అంటే నా కూతుర్ని ఈ అమ్మాయే ఏదో చేసింది కాబట్టి నాకు అసలు ఈ పెళ్ళి, ఆ అమ్మాయే నచ్చదు అంటే తనతో పెళ్ళి ఏంటి, నేను అస్సలు ఒప్పుకోను అని అంటాడు వాళ్ళ నాన్న. అంటే రియా, అబ్బా నాన్న ప్లీజ్ అర్థం చేసుకో, మేమిద్దరం ఒకరిని విడిచి ఒకరు ఉండలేము, మీరు రేపు ఒక అబ్బాయిని తీసుకొచ్చి నాకు పెళ్లి చేసినా నేను వాడితో సంతోషంగా ఉండలేను, వాడిని సంతోషంగా ఉంచలేను, అనవసరంగా మా ముగ్గురు లైఫ్లు స్పాయిల్ అవుతాయి నాన్న అని ఎంతో నచ్చ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటారు వాళ్ళు అందరూ కలిసి. బట్ వాళ్ళ నాన్నగారు లేదంటే లేదు అంతే అని చెప్పి ఇంకా ఆరోహిని చాలా కోపంగా చూసి, నువ్వు నాకు నచ్చలేదు, ఓకే, నా కూతురు నీతో ఉండడం నాకు నచ్చలేదు, నేను నా కూతురు పెళ్ళి వేరే రకంగా ఆలోచించుకున్నాను, నేను అలానే చేస్తాను, నువ్వు మా లైఫ్లో వద్దు, నువ్వు జస్ట్ గెట్ అవుట్ అని చాలా హార్ష్గా మాట్లాడతాడు. మాట్లాడి ఇంకా అక్కడ వాళ్ళ లైసెన్స్డ్ గన్ ఉందని ఆల్రెడీ చెప్పాను కదా, ఆ గన్ను తీసి తను పెట్టేసుకుంటాడనమాట తల మీద. నువ్వు ఇప్పుడు వెళ్ళకపోతే, నా కూతురు జీవితాన్ని వదిలి నువ్వు వెళ్ళకపోతే ఇప్పటికిప్పుడే నేను చచ్చిపోతాను అని చెప్పి లైసెన్స్ పెట్టుకోగానే ఆరోహిని ఒక్కదాన్ని వదిలేసి అందరూ రియా వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఆపడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. దీనిలో రియా, ఆరోహి ప్లీజ్ వెళ్ళిపో ఇక్కడ నుంచి, నాన్న ఇంపార్టెంట్, ప్లీజ్ వెళ్ళిపో అనగానే ఆ మూమెంట్లో ఆరోహి బాధపడుతుంది అనమాట. బాధపడి ఇంకా సరే ఓకే అని చెప్పి చాలా బాధగా ఇంట్లో నుంచి బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసి వాళ్ళ నాన్నగారు చేసిన ఆ పనే గుర్తొస్తూ ఉంటుందన్నమాట. తను కారు తీసుకొచ్చిన సంగతి కూడా మర్చిపోయి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది రోడ్డు మీదకి. రియా కొద్దిసేపటికి వాళ్ళ నాన్నగారిని మిగతా వాళ్ళందరూ స్టాప్ చేసిన తర్వాత, ఏంటి నాన్న ఇలా చేశావు అని ఆరోహి వైపు చూస్తే అక్కడ ఆరోహి లేదు. ఆరోహి అనుకుంటూ ఆరోహి వెనకాలే ఉరుకుతూ ఉంటుంది రియా. వాళ్ళ నాన్నగారు ఆపడానికి ట్రై చేస్తాడనమాట. రియా, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, తను వెళ్ళిపోయి ఉంటుంది, నువ్వెక్కడికి వెళ్ళొద్దు, నాకు నచ్చలేదు అంటే, అబ్బా ఉండు నాన్న అని చెప్పేసి వాళ్ళ నాన్న మాట కూడా వినకుండా రియా బయటకు వచ్చేస్తుంది అనమాట. బయటకు వచ్చి అటు కార్ చూస్తే అక్కడే ఉంది, ఏంటి కార్ ఇక్కడే ఉంది, మనిషి లేదు అని అటు ఇటు చూస్తుందన్నమాట. సో ఒకవైపు ఆరోహి శూన్యంలో చూసుకుంటూ పిచ్చి దానిలాగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుందన్నమాట. అలా నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎదురుగా వచ్చే అటు పక్కగా వచ్చే ఒక లారీ చాలా ఫాస్ట్గా వస్తుంటుంది. అసలు అది కూడా చూసుకోదు ఆరోహి లోకంలో లేదు అసలు, ఏదో లోకల్లో అలా వెళ్ళిపోతూ ఉంటుంది. వీళ్ళ నాన్నగారు ఏంటి ఇలా చేశారు, అయితే నేను రియా కలిసి ఉండలేమా, ఇదే ఆలోచనలతోటి వెళ్తూ ఉంటుందన్నమాట. సో రియా ఆ లారీ వచ్చేది చూస్తుంది. వచ్చి ఆరోహి అని చాలా గట్టిగా పిలుస్తున్నా కూడా పలకదు. ఇంకా లాభం లేదని రియా ఫాస్ట్గా ఉరికి
ఆ వెహికల్కి అడ్డంగా వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయేసరికి ఆ వెహికల్ రియాని గుద్దేస్తుంది. గుద్దేసిన తర్వాత ఆరోహి అని గట్టిగా అరుస్తుంది అనమాట. అప్పుడు తను తేలుకొని ఏం జరుగుతుంది ఇక్కడ అన్నది చూస్తే అలా గాల్లో ఇలా వెళ్తూ ఉంటుంది రియా వెళ్ళి చాలా దూరంగా పడిపోతుంది అనమాట. పడిపోవటమే తన తలకి చాలా గట్టి దెబ్బ తాకుతుంది. తాకంగానే ఇంకా రియా అనుకుంటూ ఉరుకుతుంది ఆరోహి. ఉరికి తన్ని దగ్గరికి తీసుకొని, ఏంటి రియా, ఏం చేసావు, ఎందుకు ఇలా చేసావు, ఇలా ఎందుకు చేసావు, పోతే పోయేదాన్ని కదా, నీ ప్రాణాలను అడ్డేసావేంటి అని చెప్పి తన్ని గట్టిగా హద్దుకొని ఏడుస్తూనే ఉంటుంది కంటిన్యూస్గా. ఈలోపు ఆ పక్కనే కదా వాళ్ళ ఇంట్లోకి రియా వాళ్ళ ఇంట్లోకి ఒక ఆయన ఉరుక్కుంటా వచ్చి, మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు, మీ అమ్మాయికి యాక్సిడెంట్ జరిగింది, అక్కడ చాలా సీరియస్ కండిషన్లో ఉంది అనగానే ఇంకా అసలు వాళ్ళ నాన్న గన్నిని అక్కడ పడేసి ఉరుక్కుంటూ వస్తాడనమాట. ఉరుక్కుంటూ వచ్చి రియా అని అందరూ వాళ్ళమ్మ, నానమ్మ, వాళ్ళ అన్నయ్య, వాళ్ళ నాన్న అందరూ తన్ని పట్టుకోబోతుంటే ఆరోహి చాలా సీరియస్గా వాళ్ళ నాన్న వైపు చూసి, నో, మీరు నా రియాని ముట్టుకోవడానికి కూడా వెళ్ళలేదు అని చెప్పి అంటారన్నమాట. అనగానే ఆయన అలా ఆగిపోతాడు. ఆగిపోయి ఆంటీ చూడండి ఆంటీ ఎంత పని చేసిందో, అదేదో లారీ నన్ను గుద్దినా అయిపోయేది, అనవసరంగా తను అడ్డొచ్చి తన ప్రాణాల మీదకి తెచ్చుకుంది, ఇదంతా ఎవరి వల్ల, ఈయన వల్ల కదూ, అందుకే ప్లీజ్ ఆయనను రావద్దని చెప్పండి ఆంటీ, రియా పక్కన కూడా ఉండొద్దని చెప్పండి అని అంటదనమాట. అనగానే రియా వాళ్ళ అమ్మకి ఏం చెప్పాలో తెలియట్లా. సో ఇంకా లాభం లేదని చెప్పి ఈలోపు అంబులెన్స్ వస్తుంది. అంబులెన్స్లోకి ఎక్కించుకొని ఆరోహి అంబులెన్స్లో కూర్చొని తన కార్ కీస్ సంతోష్కి ఇచ్చి, మీరందరూ కార్లో వచ్చేయండి ప్లీజ్ అని చెప్పేసి సంతోష్ ఇంకా కార్లో సంతోష్ వాళ్ళ అమ్మ, వాళ్ళ నాన్న, వాళ్ళ నానమ్మ కార్లో అంబులెన్స్ని ఫాలో అవుతారనమాట. అలా ఫాలో అయ్యేటప్పుడు ఈశ్వరి వాళ్ళకు కూడా కాల్ చేస్తాడు సంతోష్, దట్ రియాకి ఇలా జరిగింది అని చెప్పి. సో ఏ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు అంటే, రియా పనిచేసే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాము అనగానే, సరే అయితే మేము వచ్చేస్తున్నాము అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈలోపు హాస్పిటల్కి వచ్చేస్తారనమాట. ఐసీయూలో జాయిన్ అవుతుంది. ఐసీయూలో ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది రియాకి. ఇలా జరుగుతున్న క్రమంలో రియా కోమాలోకి వెళ్ళిపోతుంది అనమాట. కోమాలోకి వెళ్ళిపోయేసరికి ఇంక అందరు ఏడుస్తూ ఉంటారు. ఆరోహి ఏడవదిక, తనకి షీస్ బ్రెయిన్ డెడ్ లాగా అలా కూర్చొని ఉంటుంది అనమాట. ఒక బ్రతుకున్న శవంలా కూర్చొని ఉంటుంది. ఈశ్వరి ఏమో, ఆరోహి ప్లీజ్ అమ్మ, ఏదన్నా బాధ ఉంటే బయటికి కక్కేసాయి, ఇలా ఉండకు ప్లీజ్ అని బ్రతిలాడుకుంటూ ఉంటుంది ఆరోహిని. బట్ ఆరోహి తనకేమీ అర్థం కావట్లా, నన్ను వదిలిపెట్టి రియా ఎలా వెళ్ళిపోతుందమ్మా, తను ఎక్కడికి వెళ్ళదు, తను మళ్ళీ నా కోసం వస్తుంది, మీరెవ్వరూ ఏడవకండి, షీ విల్ బీ ఫైన్ అని చెప్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఆ మాటలు వింటున్నా కొద్దీ రియా వాళ్ళ మదర్కి, వాళ్ళ నాన్నమ్మకి, ఆరోహికి, వాళ్ళ చెల్లికి ఇంకా ఎక్కువ ఏడుపు వస్తూ ఉంటుంది. ఏంటి ఇలా అయిపోయింది పరిస్థితి, ఏమనుకున్నాము, ఏం జరుగుతుంది ఇక్కడ అని. ఈశ్వరికి కోపం వస్తుంది. కోపం వచ్చి, ఈరోజు ఈ సిచ్యువేషన్కి ఎవరండి కారణం, మీరు కాదా, నేను ఒప్పుకున్నప్పుడు మీరు ఒప్పుకోవడానికి ఏంటి, ఒక తండ్రిగా, ఆడదానిగా ఇలాంటి సిచ్యువేషన్ని నేనే ఎదుర్కోవడానికి సొసైటీని రెడీ అయిపోయి వాళ్ళిద్దరి పెళ్ళికి నేను ఒప్పుకున్నప్పుడు మగాళ్ళు మీకేంటండి ధైర్యంగా, అవును నా కూతురు ఇంకొక అమ్మాయిని ప్రేమించింది, పెళ్లి చేసా, తప్పేంటి అని సొసైటీతో పోరాడలేకపోయారా మీరు అని చెప్పి ఇంకా ఈశ్వరి బాగా వేసుకుంటుందన్నమాట రియా వాళ్ళ ఫాదర్ని. రియా వాళ్ళ ఫాదరు ఒకటి షాక్లో, ఒకటి ఆయన చేసిన తప్పు అన్నిట్లో ఆయన కూడా ఒక చచ్చిన శవంలా కూర్చొని ఉంటాడనమాట. ఇంకా తర్వాత గుర్తొస్తుంది ఆరోహికి దట్ వాళ్ళు వినాయకుడు గుడిని దాటేసి వచ్చేసారు. అండ్ వాళ్ళ అమ్మ ఇంట్లో దండం పెట్టుకో అన్నప్పుడు కూడా పెట్టుకోలేదు ఆరోహి. అప్పుడు అది గుర్తొచ్చి, అమ్మ నేను గుడికి వెళ్ళి వస్తాను అని అంటుంది ఆరోహి. అనగానే ఏంటి అని అంటుందన్నమాట. గుడికి వెళ్ళి వస్తానమ్మా అని చెప్పి ఆ జరిగిన ఇన్సిడెంట్, గుడి దగ్గర జరిగిన ఇన్సిడెంట్ చెప్తుందనమాట. అనగానే సరే ఒకదాన్ని వెళ్ళకు అని చెప్పి సంతోష్ని డ్రైవర్గా వాళ్ళ చెల్లిని తోడుగా ఇచ్చి పంపిస్తుంది ఈశ్వరి
ఆరోహికి. సరే అని చెప్పి ఇంకా కారులో ఆ టెంపుల్కి వెళ్తారు. ఆ టెంపుల్కి వెళ్ళి మొక్కుకుంటుందన్నమాట. నా రియా గనక నువ్వు కాపాడగలిగితే ఇన్ని మెట్లు నా మోకాళ్ళ మీద ఎక్కుతాను, అట్ ద సేమ్ టైం నిన్ను ఎప్పుడూ పూజిస్తూనే ఉంటాను అని చెప్పి ఆ ఒక్క కోరిక కోరుకొని వెనక్కి వచ్చేస్తుందన్నమాట. వెనక్కి వచ్చేసేసరికి ఆ దేవుడి దయ వల్ల రియా కోమాలోంచి బయటకు వస్తుంది. కోమాలోంచి బయటికి రాగానే డాక్టర్ బయటకు వచ్చి, గుడ్ న్యూస్ అండి, రియా పూర్తిగా కోలుకోలేదులే కానీ ఇంటర్నల్ బ్లీడింగ్స్ ఉన్నాయి, బట్ స్టిల్ కోమా నుంచి బయటకు వచ్చింది, చిన్న చిన్న ఆపరేషన్స్ చేయాల్సింది ఉంది అని చెప్తాడు అనమాట. అనగానే చాలా థ్యాంక్స్ అండి, బట్ బయటకు వచ్చేసింది కదా, మాకు అదే చాలు, ఆపరేషన్స్ అంటారా, ఎంత ఖర్చు అయినా పర్లేదు మీరు చేయండి అని ఆరోహి చెప్పుద్ది. ఈలోపు వాళ్ళ నాన్నగారు కూడా కొంచెం ఊపిరి పీల్చుకుంటాడనమాట. పీల్చుకొని ఇంకా అటు ఇటు ఏడుస్తూ తిరుగుతూ ఉంటాడు వాళ్ళ నాన్న. అప్పుడు ఆరోహి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఒక్క మాట అడుగుతాను చెప్తారా అని అంటదనమాట ఆరోహి ఆయనతోటి. అనగానే ఆయన అలానే చూస్తూ ఉంటాడు. కాదు, మీరు అసలు ఏం చూస్తారు రియా పెళ్లి చేసుకోవడానికి? మీ కూతురు చేసుకునే వాళ్ళతోటి హ్యాపీగా ఉందా లేదా, సుఖపడుతుందా లేదా, ఐశ్వర్యం ఉందా లేదా, ఒక జాబ్ ఉందా లేదా, ఓకే ఇంతే కదా, ఇవే కదా మీరు చూసేది. ఏం తక్కువ అంకుల్, నాకు సొంత బిజినెస్ ఉంది, సొంత ఇల్లు ఉంది, ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఉంది, రియా అంటే ప్రాణం ఇచ్చే ఫ్యామిలీ ఉంది. ఇంకింతకంటే ఎక్కువ మీకేం కావాలి? సెక్యూరిటీ, ఫుల్ సెక్యూర్డ్ లైఫ్ ఉంది రియాకి. నేను మగవాణ్ణి కాదనే కదా మీ అభ్యంతరం? అది దేనికి? పిల్లలు కలగరనే కదా మీ అభ్యంతరం? ఆంటీ, అంకుల్, రియా ఒక డాక్టర్ అంకుల్, తనకి తెలీదా ఇప్పుడు సైన్స్ ఎంత డెవలప్ అయిపోయింది? ఇది మీకు తెలీదా? అర్థం చేసుకోండి ఇప్పటికైనా మా ప్రేమని. నేనంటూ లేకపోతే తను బ్రతకదు, తనంటూ లేకపోతే నేను బ్రతకను. కాబట్టి ప్లీజ్ మా ప్రేమను అర్థం చేసుకోండి. ఇప్పటికైనా నా కోసం ప్రాణానికే తెగించింది అంటే తను నన్ను ఎంతో లవ్ చేస్తుందో మీకు అర్థమవుతుందా? అండ్ తన కోసం తనకి అలాంటి ఒక సిచ్యువేషన్, అసలు దేవుణ్ణి నమ్మను, అలాంటి నేను గుడికి ఎక్కి మొక్కుకొని వచ్చానంటే మా ప్రేమ విలువ ఏంటో మీకు తెలియట్లేదా అని ప్రశ్నిస్తుంది అనమాట. అనగానే ఏ ఒక్క క్వశ్చన్కి కూడా ఆయన దగ్గర జవాబు లేదు, మౌనంగా ఉండిపోతాడు. ఉండిపోయిన తర్వాత అన్ని ఆపరేషన్స్ అన్నీ అయిపోతాయి. ఒక వారం తర్వాత స్లోగా రియా కోలుకుంటూ ఉంటుందన్నమాట. అప్పుడు ఆయన రియాకి ఆరోహి చేసిన సేవలు, అన్ని పనులు తనే దగ్గరుండి, బట్టలు మార్చడం కానీ, తను రెస్ట్ రూమ్కి వెళ్ళాలన్నాక అన్నీ తనే దగ్గరుండి చూసుకుంటుందన్నమాట. ఇవన్నీ కూడా రోజు వాళ్ళ నాన్నగారు చూస్తూ ఉంటాడు. కాబట్టి ఎస్, ఆరోహి ఈజ్ ద కరెక్ట్ పర్సన్ నా కూతురికి అని అప్పుడు రియలైజ్ అయ్యి వాళ్ళిద్దరి చేతులు కలుపుతాడు హాస్పిటల్లోనే వాళ్ళ నాన్నగారు. ఇంకా అలా వాళ్ళు హ్యాపీగా నెక్స్ట్ పెళ్లి చేసుకొని ఆ గుడికి మోకాళ్ళ మీద వెళ్ళి తన మొక్కు తీర్చుకొని వాళ్ళ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తారు ఇద్దరు. సో ఇక్కడే మనం ఈ స్టోరీని ఎండ్ చేస్తున్నాం. సో ఐ విష్ మీ అందరూ ఈ సిరీస్ని బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. అండ్ నేను చెప్పినట్టుగా ఒక ప్రత్యేకమైన వీడియోని ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. సో అందరూ ఆ వీడియోని కూడా ఎంకరేజ్ చేయండి. మీ కమెంట్ ఆ వీడియోలో వచ్చిందో లేదో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్తారు కానీ. అండ్ ప్లీజ్ కొత్తగా వింటున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ స్టోరీ. అండ్ హోప్ ఎవ్రీబడి అందరూ నా సిరీస్ కోసం, నెక్స్ట్ సిరీస్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తారని తెలుసు. ఒక స్టోరీ లైన్ ఐడియా ఉంది, దాన్ని ఎలా డెవలప్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నాను. అతి త్వరలో మీకు ఇంకో కొత్త సిరీస్ తోటి మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు టాటా, బై బై, సీ యూ. జై హింద్, జై శ్రీరామ్.